నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇంతమంది బహుజనులంతా వచ్చి మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మొన్నే రాష్ట్ర అధ్యక్షులుగా రైతు మహాజన ఫ్రంట్కి అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వీళ్ళందరూ వచ్చి గజమాలతో నన్ను సత్కరించినందుకు వాళ్ళందరికీ కూడా ముందుగా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారికి వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగజేసి మరి ఉద్యమాల్లో మరింత ముందుకు వెళ్ళాలని కోరుతూ మరి ముఖ్యంగా రైతు మహాజన ఫ్రంట్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి ఎవరైతే కాన్సీరామయ్య ఆలోచన విధానంతో పనిచేస్తున్నారో ఆ బహుజన సంఘాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఏకం చేస్తూ మరి అదేవిధంగా ముఖ్యంగా రైతు సమస్యల పైన సాగునీటి ప్రాజెక్టుల పైన మరి అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మరి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ప్రైవేటు సంస్థలు అన్ని దాంట్లో కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా శాలరీలు ఖచ్చితంగా ఇచ్చే విధంగా మరి మా పోరాటము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు కొనసాగిస్తాము. మరి ఖచ్చితంగా అందరికీ ఎందుకంటే లేబర్ యాక్ట్ అనేది భారతదేశంలో ఉంది, మరి అది చాలా చోట్ల పనిచేయకుండా ఉంది. 8,000కో 6,000కో 10,000కో శాలరీ చేయించుకుంటున్నారు. ఇది మా బహుజన బిడ్డలందరూ కూడా చాలా నష్టపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా. కాబట్టి పార్టీ తీసుకున్న లైన్ ప్రకారంగా మేము తప్పనిసరిగా లేబర్ యాక్ట్ జీతాలు ఇచ్చేంత వరకు కూడా మా బహుజనులందరికీ మేలు జరిగేంత వరకు కూడా ఒక గంటా పదంగా చెప్తున్నాం. మేము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఉద్యమాలు నడుపుతాం. అన్ని 26 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మహాధర్నాలు ఏర్పాటు చేయబోతున్నాము. అన్ని జిల్లాలు ఇప్పటికే కమిటీలు దాదాపు కొన్ని పూర్తి అవుతున్నాయి. మరి జిల్లా ఆఫీసులు కూడా అన్ని జిల్లాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఇప్పటికే 11 జిల్లాల్లో ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే ఈ 2-3 నెలల్లో 26 జిల్లాల్లో ఆఫీసులు ఏర్పాటు చేయబోతున్నాము. తప్పనిసరిగా లేబర్ యాక్ట్ అనేది కూడా పూర్తిగా అది అమలు పరిస్తే ప్రతి కార్మికునికి, ప్రతి కసునుకి అమ్మాయికి, ప్రతి పని అమ్మాయికి మరి 24,000 రూపాయలు తగ్గకుండా జీతాలు ఇవ్వాలనేది ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ని మరి ప్రభుత్వాలు నేరుగాల్స్తున్నాయి. మరి అగ్రకుల నాయకత్వం ఉండడం వల్ల మరి దాన్ని జోలి ఎక్కడ పోకుండా ఉన్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాలని ఒత్తిడి చేస్తాం. ప్రభుత్వాలు దిగొచ్చేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.